బిగ్ బాస్ రచ్చ షురువైంది. అందులో జనాలేమో కానీ బయట ఫ్యాన్స్ అంటూ వాళ్ళ కోసం కొట్టుకు చస్తారు. అంతటి ఆదరణ ఉన్న షో. అయితే అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్లు రెమ్యూనరేషన్ ఎంతో ఈ వీడియోలో చూద్దాం. నాగార్జునకు ఏకంగా 30 కోట్లు రెమ్యూనరేషన్ అందిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసినందున అక్కడి నుంచి కూడా బిగ్ బాస్కు భారీ ఆదాయం అందినట్లు తెలుస్తుంది. టీవీ సీరియల్ శ్రవంతితో కెరియర్ ప్రారంభించిన, సినిమాల్లోనూ నటించిన భరణి శంకర్ నాగబాబు ఫ్రెండ్గా టెలివిజన్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించారు. భరణి శంకర్ వారానికి 3,50,000 రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. బాలయ్య సినిమా నరసింహనాయుడులో నటించిన, మెప్పించిన ఫ్లోరా సైని రెండో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన జీవితంలో ఎన్నో అవమానాలు ఫేస్ చేసింది. చిత్రహింసకు గురైంది. అవన్నీ దాటుకొని వాటికి సమాధానం చెప్పేందుకు బిగ్ బాస్కి వచ్చినట్లు తెలిపింది. ఈ అమ్మడు పాపులారిటీని బట్టి వారానికి 3 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఒకప్పటి హీరోయిన్ సంజన 10వ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. అయితే తన జీవితంలో పలు వివాదాలు ఎదుర్కొంది. ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైంది కూడా. వాటిని నుంచి బయటపడి క్లీన్ చిట్ కూడా పొందింది. అయితే ఈ షో ద్వారా తన నిజాయితీని నిరూపించుకునేందుకు హౌస్లోకి వచ్చినట్లు తెలిపింది సంజన వారానికి 2,75,000 పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన రీతూ చౌదరి అలాగే సీరియల్స్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ 8వ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. రీతూ చౌదరి వారానికి 2,50,000 రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సుమన్ శెట్టి తెలుగు, తమిళ, కన్నడ, భోజ్పురి ఇలా 300 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన కమెడియన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని వచ్చారు. సుమన్ శెట్టి వారానికి 2,50,000 రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంట. జబర్దస్త్ కామెడీ షోలో పాపులారిటీ అయిన ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. 4వ కంటెస్టెంట్గా జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్లో గుర్తుండిపోయేలా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇతడు వారానికి 2,25,000 రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించారు రాము రాథోడ్. ఆయన ఫోక్ సింగర్గా, డాన్సర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రాను ముంబైకి రాను పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. రాము రాథోడ్ 11వ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతడు వారానికి 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ముద్దమందార సీరియల్లోని టెలివిజన్ కెరీర్ ప్రారంభించి పలు సీరియల్స్లో నటించిన తనూజ గౌడ ఈసారి బిగ్ బాస్ హౌస్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ అమ్మడు మొదటి కంటెస్టెంట్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనూజ వారానికి 2,50,000 తీసుకుంటున్నారట. జానీ మాస్టర్ అసిస్టెంట్గా ప్రారంభించి లేడీ కొరియోగ్రాఫర్గా పాపులారిటీ సంపాదించుకుంది శ్రేష్ఠి వర్మ. ఆమె జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. అయితే ఈమె వారానికి 2 లక్షలు తీసుకుంటున్నారంట. బిగ్ బాస్ సీజన్ 9లో తొలిసారి కామనర్స్ కూడా అవకాశం కల్పించారు. ఇలా సోల్జర్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరిత హరీష్, దమ్ము శ్రీజ, డీమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చారు. వీరందరికీ వారానికి 70,000 చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అంటే నెలకు 2,40,000 అందుకుంటున్నారు. రెమ్యూనరేషన్ విషయమే కాకుండా హౌస్లో తమ టాలెంట్ని బయటపెట్టి మంచి అవకాశాలు పొందాలని వీళ్ళందరూ బీబీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. చూద్దాం ఎవరు ఏ దిశగా అడుగులు వేస్తారో.